మనుషులను ఆశ్రయించావేమో, మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో, డబ్బు మీద ఆధారపడి నీ దగ్గర ఉన్న డబ్బులంతా పోగొట్టుకున్నావేమో. హల్లెలూయా. కానీ నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు మనుషుల మీద ఆధారపడకుండా, ఈ లోకం మీద ఆధారపడకుండా సజీవుడైన దేవుని ఆశ్రయముగా చేసుకుంటావో, హల్లెలూయా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన దేవుని వాక్య ప్రకారం ఆయన రెక్కల చాటున మనల్ని ఇంకా వేటగాని యొక్క ఊరి నుంచి తప్పించడమే కాకుండా ఆయన యొక్క రెక్కల క్రింద ఆయన నిన్ను కప్పుకొని ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని యొక్క రెక్కల క్రింద ఉన్నప్పుడు ఏమైతే తెలుసా? ఏ రోగానికి కూడా నువ్వు కనిపించావు. హల్లెలూయా. ఏ చెడుకు కూడా నువ్వు కనిపించావు. హల్లెలూయా. ఏ రోగమైనా ఏ చెడైనా నిన్ను చూసినప్పుడు ఏమైతే తెలుసా? యేసయ్యని నీలో చూస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క రెక్కల క్రింద మనం దాగుకొని ఉన్నాము. ఈ రోజు నీ నోటితో ఈ మాట పలికినప్పుడు వేరే ఆధారము మాకు లేదు తండ్రి, నీవే ఆధారము అని మాట పలికినప్పుడు ఆయన యొక్క రెక్కల క్రింద నేను కప్పబోతున్నాడు. హల్లెలూయా.